క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. తెలంగాణలో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వరల్డ్ జియోగ్రఫీ నుండి క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, శిలా నిర్మితాలచే కూడి అత్యధిక సాంద్రత గల గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, భౌమ గ్రహాలు అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 2, సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమంను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. క్వశ్చన్ నెంబర్ 3, అధిక పరావర్తన స్వభావం గల గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 10, శని గ్రహం గురించి సరికాని అంశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1వ అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం అనేది సరికాని అంశం. దేని గురించి? శని గ్రహం గురించి. మిగతా 3 అంశాలు కరెక్ట్ అయినవి. క్వశ్చన్ నెంబర్ 5, సౌర కుటుంబంలోకెల్లా అత్యంత సాంద్రత గల గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బృహస్పతి. క్వశ్చన్ నెంబర్ 6, అతి తక్కువగా ఆత్మభ్రమణ కాలం గల గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, భూమి. క్వశ్చన్ నెంబర్ 7, సూర్యునిలో అతి కాంతివంతమైన పొరలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫోటోస్పియర్ అనే పొర. క్వశ్చన్ నెంబర్ 8, హైడ్రోజన్ సంబంధిత వాయువులు ద్రవీభవనం చెందగా ఏర్పడిన గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జోవియన్ గ్రహాలు అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 9, సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమంను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జూపిటర్, శని, యురేనస్, అది ఏది? క్వశ్చన్ నెంబర్ 10, క్రింది వానిలో సరికాని అంశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అత్యల్ప పరిభ్రమణ కాలం యురేనస్కు ఉంటుంది అనేది సరికాని. మిగిలిన 3 అనేవి సరైన అంశాలే. అత్యల్ప గ్రహం శని గ్రహం అనేది కరెక్ట్. అత్యధిక ఆత్మభ్రమణ కాలం శుక్రుడికి ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత వ్యత్యాసం బుధుడి పైన ఉంటుంది అనే అంశాలు సరి అయినవి. క్వశ్చన్ నెంబర్ 2, సూర్యునిలో గల ప్రధాన వాయువు అయిన హైడ్రోజన్ వాటా ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 71%. క్వశ్చన్ నెంబర్ 12, శుక్రగ్రహం గురించి సరి అయినది ఏ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, తూర్పు నుండి పశ్చిమ వైపు ఆత్మభ్రమణం చేస్తుంది అనే అంశం సరి అయినది.
క్వశ్చన్ నెంబర్ 13. నిమ్నత గ్రహంను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 14. క్రింది వాణిలో బాహ్యగ్రహం లేదా జోవియస్ గ్రహంను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బృహస్పతి. క్వశ్చన్ నెంబర్ 15. అంగారక మరియు బృహస్పతి గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఖగోళ స్వరూపాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆస్ట్రాయిడ్లు. క్వశ్చన్ నెంబర్ 16. తన కక్షకు 98 డిగ్రీల కోణంలో ఒక వైపుకు వంగిన గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యురేనస్. క్వశ్చన్ నెంబర్ 17. ఆత్మ పరిభ్రమణం కాలం సమానంగా గల గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బుధుడు. క్వశ్చన్ నెంబర్ 18. చంద్ర ఉపగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 27 రోజులు. క్వశ్చన్ నెంబర్ 19. టెరెస్ట్రియల్ గ్రహానికి చెందనిది గుర్తించండి. చెందినది కాదు, చెందనిది గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శని గ్రహం. మిగతావన్నీ టెరెస్ట్రియల్ గ్రహాలే, ఇవి కాదు. శని గ్రహం అనేది కాదు. క్వశ్చన్ నెంబర్ 20. భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 150 మిలియన్ కిలోమీటర్. నెంబర్ 21. క్రింది వాణిలో సరి గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉపగ్రహాలు లేని గ్రహం గురుడు అనే అంశం సరి అయినది కాదు. క్వశ్చన్ నెంబర్ 22. శుక్రగ్రహం యొక్క ఆత్మభ్రమణం కాలం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 243 రోజులు. క్వశ్చన్ నెంబర్ 23. భూమికి సమీపంలో గల గెలాక్సీ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆండ్రోమేడా. క్వశ్చన్ నెంబర్ 24. షూటింగ్ స్టార్స్ అని వీటిని పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉల్కలను పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 25. సూర్యునికి ఎల్లప్పుడూ ఒకవైపు తలాన్ని చూపించే గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బుధుడు. క్వశ్చన్ నెంబర్ 26. సౌర కుటుంబంలో జీవులున్న ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూమి. క్వశ్చన్ నెంబర్ 27. సూర్యుని కాంతి భూమికి చేరుటకు పట్టు కాలం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 8 నిమిషాలు. క్వశ్చన్ నెంబర్ 28. సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నవ గ్రహం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5వ
గ్రహం. క్వశ్చన్ నెంబర్ 29. భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 30. ఉర్సా మేజర్ లేదా గ్రేట్ బేర్ నక్షత్ర కూటమిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 7. క్వశ్చన్ నెంబర్ 31. షూ మేకర్ లేవి తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, బృహస్పతిని ఢీకొంది. క్వశ్చన్ నెంబర్ 32. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కోపర్నికస్. క్వశ్చన్ 3. ఈ దిగువ ఇచ్చిన ఈ రెండు గ్రహాల సముదాయమును నిమ్నత గ్రహంగా పేర్కొనేది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బుధుడు మరియు శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 34. భూమి ఈ గ్రహముల మధ్య ఉన్నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శుక్రుడు మరియు అంగారకుడు గ్రహాల మధ్య భూమి ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 35. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మెర్క్యూరీ. క్వశ్చన్ నెంబర్ 36. దిన ప్రయాణం, అక్షం యొక్క పరివర్తనం ఈ క్రింది వానిలో ఒకదానితో దాదాపు భూమికి వలె ఉంటాయి. అది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అంగారకుడు. క్వశ్చన్ నెంబర్ 37. ఆస్ట్రాయిడ్ను ఈ విధంగా పేర్కొనవచ్చును. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గ్రహ శకలాలుగా పేర్కొనవచ్చు. క్వశ్చన్ నెంబర్ 38. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, శుక్రుడు, బుధుడు. క్వశ్చన్ నెంబర్ 39. ప్రస్తుతం సూర్యునికి అతి దూరంలో ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నెప్ట్యూన్. క్వశ్చన్ నెంబర్ 40. ఆస్ట్రాయిడ్లు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కుజుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 41. సౌర కుటుంబంలో మిక్కిలి అతి పెద్ద గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బృహస్పతి. క్వశ్చన్ నెంబర్ 42. సూర్యునికి అతి సమీపాన గల గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బుధుడు. క్వశ్చన్ నెంబర్ 43. సౌర కుటుంబంలో ఒక్క ఉపగ్రహం కూడా లేని గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మెర్క్యూరీ.
క్వశ్చన్ నెంబర్ 44. సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే పొడవైన తోక గల ఖగోళ స్వరూపాలు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తోకచుక్కలు. క్వశ్చన్ నెంబర్ 45. క్రింది వాణిలో అంతరగ్రహం కానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, బృహస్పతి. క్వశ్చన్ నెంబర్ 46. క్రింది వాణిలో సరికాని అంశం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, వేగంగా తిరిగే గ్రహం బుధుడు అనే అంశం సరి అయినది కాదు. మిగిలిన 3 సరైనవి. క్వశ్చన్ నెంబర్ 47. వేకువ తార మరియు సంధ్యా సమయ తార, మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ గా పిలువబడే గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 48. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడన్న జియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, టాలెమీ. క్వశ్చన్ నెంబర్ 49. క్రింది వాణిలో బాహ్య గ్రహం కానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అంగారకుడు. క్వశ్చన్ నెంబర్ 50. సూర్యునిలో ఉన్న ప్రధాన వాయువు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, హైడ్రోజన్. అకాడమీ